గచ్చిబౌలి అంజయ్ నగర్ లో భవనం కూలిన ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. భవనం యజమాని సాజిద్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భవనం కూలిన ప్రాంతంలో శిథిలాలను తొలగిస్తున్నారు. బాగా కనపడుతుంది అది కరెక్ట్ బాగా కనపడుతుంది అది కరెక్ట్ బాగా కనపడుతుంది అది కరెక్ట్ బాగా కనపడుతుంది అది కరెక్ట్ బాగా కనపడుతుంది అది కరెక్ట్. గచ్చిబౌలి అంజయ్ నగర్ లో భవనం కూలిన ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. భవనం యజమాని సాజిద్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భవనం కూలిన ప్రాంతంలో శిథిలాలను తొలగిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్, ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఇటు అంజయ్య నగర్ ఘటనకు సంబంధించి ఈ 7 అంతస్తుల బిల్డింగ్కి సంబంధించి ఇటు సాజిద్ పైన ఇటు బిఎన్ఎస్ 105 కేసు నమోదు చేయడమే కాకుండా ఇటు ఒక పక్క ఇటు బిల్డర్తో పాటు కాంట్రాక్టర్ మీద కూడా ఇటు కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇది ఇప్పటికే ఇటు సాజిద్ పైన దాదాపు 10 కేసులకు పైగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సాజిద్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నా కూడా గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో చూసుకున్నా కూడా ఏదైతే ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి అంటే మరి దీన్ని హాస్టల్ కోసం నిర్మిస్తున్నారా మరి ఏంటి అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ముఖ్యంగా ఏదైతే 38 నుంచి 40 గజాల మధ్యలోనే ఈ ఏదైతే ఈ బిల్డింగ్ నిర్మించడానికైతే కూరుకున్నారనేది చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ సాజిద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఇంతకు ముందు వరకు చాలా వరకు ఇటు కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా అసలు ఇక్కడ అతను లెక్క చేయకుండా అంటే వీళ్ళ ఒక పక్క సిఎంసి అసలు అనుమతులు లేకపోయినా కూడా ఇక్కడ ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టినట్టయితే తెలుస్తుంది. దాదాపు పూర్తిగా 7 అంతస్తులు కంప్లీట్ చేసి అయితే టైల్స్ పనుల నిమిత్తం 2 వ్యక్తులు అయితే లోపల ఉండడం, నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరగడం, ఆ 2 వ్యక్తులు ఇందులోనే ఈ శిథిలాల్లోనే చనిపోవడం చూసాము. అయితే వాళ్ళు మధ్యప్రదేశ్కి చెందిన వాళ్ళుగా గుర్తించారు ఇటు పోలీసులు. అదేవిధంగా సాజిద్ని అయితే ముఖ్యంగా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఇక్కడ ఈ బిల్డింగ్తో పాటు ఇటు పక్కన ఉన్న ఈ జయబేరి రెసిడెన్సీ ఒకటి ఉంది. ఈ జయదర్శినికి కూడా కొంచెం అంటే ఒక పక్క ఇటు పూర్తిగా అంటే దెబ్బతిన్నట్టయితే తెలుస్తోంది. అక్కడ కూడా మరి ఆ సమయంలో రమణారెడ్డి అనే ఒక వ్యక్తి ఎక్స్ ఆర్మీ మ్యాన్ అతను కూడా ఉన్నారు అని తెలుస్తుంది. అతను ఇప్పుడు ప్రస్తుతం స్థానిక హాస్పిటల్లో ఒక పక్క ఇటు పూర్తిగా చికిత్స పొందుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఇటు మనం విజువల్లో చూసుకున్నా కూడా అటు ఇంకొక బిల్డింగ్ అయితే ఉంది. అంటే పూర్తిగా ఈ చుట్టూ ఉన్న 2-3 బిల్డింగులు పూర్తిగా నాల పైన నాల పక్కన కట్టిన బిల్డింగ్సే అని ఇక్కడ అధికారులు అయితే గుర్తించారు. ఇటు హైడ్రా కమిషనర్ అయితే ఇటు పూర్తిగా సీరియస్ అయ్యానట్టయితే తెలుస్తోంది. ఖచ్చితంగా వీటిపైన పూర్తి నివేదిక తీసుకుని వాళ్లకు నోటీసులు ఇచ్చి ఒకవేళ నాల పైన అదేవిధంగా నాల పక్కన కడితే ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు అయితే ఖచ్చితంగా నమోదు చేసి ఆ బిల్డింగ్లు తొలగించడానికైతే పూనుకుంటుంది హైడ్రా అని చెప్పేసి ఒక పక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే వెల్లడించారు. అయితే
మొత్తం మీద ఈ ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఈ గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, అతి తక్కువ గజాల్లోనే ఇల్లులు కట్టడం, లేకపోతే బిల్డింగ్స్ అంటే G+6 ఇట్లా 7-8 అంతస్తుల బిల్డింగులు కట్టడం అతి తక్కువ స్థలాల్లోనే అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. అది వీరు అంతా ఇటు డబ్బులకు కకృతి పడి మాత్రమే ఇలా చేస్తున్నట్టయితే ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఇలాంటివి మళ్ళీ ఇలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాము. అదేవిధంగా ఇటు బిల్డింగ్లు ఒకవేళ కట్టేసి ఉంటే ఖచ్చితంగా వాటిని కూల్చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ శిథిలాలను అయితే మనం విజువల్లో చూస్తున్నట్టు ఈ శిథిలాలను క్లియర్ చేసి మళ్ళీ పూర్తిగా పక్కన ఉన్న బిల్డింగ్కి సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత వాటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తాము అని చెప్పి ఒక పక్క అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా ఈ సాజిద్ అనే వ్యక్తికి ఇటు పలుకుబడి ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ సాజిద్ అనే వ్యక్తి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా ఒక పక్క పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. అంటే ఇంతకు ముందే కాకుండా ఇప్పుడు ఇది ఒక బిల్డింగే కాదు, ఇతను చాలా బిల్డింగ్లు కట్టారు అని చెప్తున్నారు. మరి ఆ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి దానికి సంబంధించి కూడా ఇటు కూపిలాగే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తోంది. అదేవిధంగా ఇతనితో పాటు మహమ్మద్ అనే కాంట్రాక్టర్తో పనిచేస్తున్నాడు. ఆ కాంట్రాక్టర్ని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో అయితే ఇక్కడ కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ హారిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బాగా కనపడుతుంది. అది కరెక్ట్. బాగా కనపడుతుంది. అది కరెక్ట్. బాగా కనపడుతుంది. అది కరెక్ట్. బాగా కనపడుతుంది. గచ్చిబౌలి అంజయ్యనగర్లో భవనం కూలిన ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. భవనం యజమాని సాజిద్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భవనం కూలిన ప్రాంతంలో శిథిలాలను తొలగిస్తున్నారు. బెడ్రూమ్ సార్ ఎట్లుంది